రైట్ పవన్, ఈ గులకరాయి దాడిలో ఇప్పటికే 5 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి సతీష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సతీష్ గతంలో బోండా ఉమా ఆఫీసులో పనిచేశారు. అయితే ఆయన ద్వారా బలవంతంగా చెప్పించి బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన కార్యాలయం దగ్గర అంతా హడావుడి చేశారు కానిస్టేబుల్స్ అని కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఇంటి దగ్గర కూడా దాదాపుగా 2-3 కానిస్టేబుల్ వెళ్లడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఎలాగైనా బోండా ఉమాను దీంట్లో ఇరికించాలి అనే ప్రయత్నం జరుగుతోంది అనేది ఇటు టీడీపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితులు. పూర్తిగా అంటే అప్పటికప్పుడు కూడా సంఘటన జరగగానే ఇదంతా చంద్రబాబు నాయుడు లేదంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళే చేయించారని అప్పటికప్పుడు ఎట్లాంటి డీటెయిల్స్ లేకుండా కూడా వైసీపీ వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత దీన్ని ఈయన పైన నెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే గులకరాయి దాడి ఘటనలో మలుపులు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వైపు వెళ్తుందా? కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. విజయవాడ మొగల్రాజుపురంలోని బోండా ఉమా ఇంటి వద్ద అజిత్ సింగ్ నగర్లో పార్టీ కార్యాలయం వద్ద నిన్న రాత్రి హైడ్రామా నడిచింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బోండా ఉమా ఇంటి వద్దకు నిన్న ఉదయం 2 కానిస్టేబుల్స్ వెళ్లారు. భద్రత నిమిత్తం తమను పంపారని ఆయనకు చెప్పారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 4కు చేరింది. దీంతో బోండా ఉమాకు అనుమానం వచ్చింది. తర్వాత కారులో ఇంటి నుంచి అజిత్ సింగ్ నగర్ లోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాసేపటికే టాస్క్ ఫోర్స్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులు పార్టీ కార్యాలయానికి సమీపంలో వేచి ఉన్నారు. తర్వాత పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. దీంతో బోండా ఉమను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. పోలీసులు రాకను గమనించిన నేతలు అన్ని డివిజన్లలో ఉన్న కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. 20 డివిజన్లలో ఉన్న కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బెల్లంపల్లి డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాత్రి వరకు బోండా ఉమా పార్టీ కార్యాలయంలోనే ఉండి నేతలతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. పార్టీ కార్యాలయం వద్ద సుమారు 2.5 గంటల పాటు హైడ్రామా నడిచింది. కార్యకర్తలు వెళ్లిపోవాలని పోలీసు టీడీపీ నాయకులు గాని లేకపోతే విపక్షాలు కూడా దీని మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా చూస్తే కనుక ఈ కేసు మొదటి నుంచి కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇది బోండా ఉమా మీదకి నెట్టే ప్రయత్నం అయితే మొదటి నుంచి కూడా చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఏదైతే దాడి జరిగిన 2 రోజుల తర్వాత అంటే దాడి జరిగిన ఫస్ట్ రోజు అయితే దాని మీద 48 గంటల వరకు ఎవరిని అంటే నిందితులు ఎవరిని కూడా గుర్తించలేని పరిస్థితి అయితే పోలీసులు నెలకొంది. ఆ తర్వాత దాని మీద నిందితులు ఆచూకీ తెలిస్తే దాదాపు 2 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. దీని మీద విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కొన్ని వివరాలు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే గులకరాయి దాడి కేసులో చేతిలో ఇమ్రే అంత రాయి కొట్టారని కూడా సిపి కాంతి రాణటాట కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ విలేకరుల సమావేశం పెట్టిన కొన్ని గంటల్లోనే కొంతమంది యువకులను అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. దాదాపు ఒక 6గురిని అదుపులో తీసుకుని పోలీసులు అయితే ప్రశ్నించారు. ఆ 6గురు యువకులు దీంట్లో ప్రధాన సూత్రధారని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి తర్వాత కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన A1 గా ఆయనే అని చెప్పి కూడా తేల్చడం కూడా జరిగింది. ఆయనకి కోర్టు 12 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఇదే కేసులో ఇంకా కొంతమందిని కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వారిలో దుర్గారావు అనే అతను కూడా పోలీసు అదుపులో ఉన్నారు. అయితే అతన్ని A2గా పెడతారా లేకపోతే ఆయన్ని తప్పించి ఈ బోండా ఉమాని A2గా పెడతారా అనేది కూడా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే ఆ రిపోర్ట్ లో మాత్రం ఆ A2 ఎవరనేది కూడా అందులో ఒక స్పష్టత అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అందుకని ఈ అనుమానాలు అయితే తలెత్తున్నాయి. ఖచ్చితంగా బోండా ఉమాని A2గా పెట్టే అవకాశం ఉందని చెప్పాడు టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన సంఘటన కనుక చూసినట్టుదే ఏదైతే నిన్న బోండా ఉమా
ఇంటి వద్ద నిన్న ఉదయం నుంచి కూడా విడతల వారీగా కానిస్టేబుల్స్ అంటే ఫస్ట్ ఒక 2, అలాగే తర్వాత 4, తర్వాత ఒక 6 కానిస్టేబుల్స్ వరకు వచ్చారు. అయితే అదే సమయంలో నిన్న సాయంత్రం ఆయన సింగనగర్ పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తలు ఎవరైతే వచ్చారో ఏదైతే ఎన్నికల ప్రకారానికి సంబంధించిన అనేక అంశాలు అక్కడ చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిన విషయం తెలుసుకున్న ఈ పోలీసులు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, అక్కడికి భారీగా పోలీసులు అయితే అక్కడికి నిన్న రాత్రి సుమారు 8 ఆ టైంలో చేరుకున్నారు. దాదాపు ఒక పెద్ద సంఖ్యలో అంటే దాదాపు 50 నుంచి 60 మంది ఈ పోలీసులు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటికే బోండా ఉమాని అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి రావటం కూడా జరిగింది. అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం కూడా జరిగింది. అదే సమయంలో పోలీసులు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కోరటంతో ఇది మరింత బలపడింది. అంటే ఖచ్చితంగా బోండా ఉమాని అయితే ఈ రోజు ఇక్కడ పోలీసు హౌస్లో తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సమాచారం తెలిసింది. ఈ రోజు బోండా ఉమా ఈ మొత్తం కూడా అక్కడ లోపల కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకున్నారు. ఒకసారిగా ఆ కార్యాలయానికి కరెంట్ తీసేసి బోండా వేరే దారిలో నుంచి అంటే పక్కన వెనుక మార్గం కూడా ఆయన అక్కడ నుంచి తప్పించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే బోండా ఉమా కోసం పోలీసులు అయితే వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కూడా చేశారు. కానీ బోండా ఉమా ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అసలు బోండా ఉమాని ఏటుగా ఎందుకు చేరుస్తున్నారు దాని మీద ఎవరికి కూడా $1 బిలియన్ ప్రశ్నగానే మిగిలింది శంకరయ్య. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.